కాశీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువుదీరిన పుణ్యక్షేత్రం. ప్రపంచ పురాతన నగరాల్లో కాశీ మొదటిది. జననం మరణం అంతా ఇక్కడే. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్రమైన కాశీని దర్శనం చేసుకోండి. Namaste everyone, welcome back to the channel and streets of divine and powerful destination Kashi. This is more than just a journey, it's a spiritual calling. It's early morning in Kashi. ఈ వీధుల్లోని మూడ్ని అసలే వర్ణించలేం. కనీసం ప్రతి 2 గల్లీకి ఒక ఆలయం ఉంటుంది. కాశీ అసలు మన సిటీస్ లాగా కాదు. ఎవ్రీ గల్లీ హియర్ బ్రీత్స్ డివోషన్, చాయ్ స్టాల్స్, ఫ్లవర్ వెండర్స్, పీపుల్ చాంటింగ్ మంత్రాస్. నిజంగా ఎవ్రీ స్టెప్ హ్యాస్ ఏ స్టోరీ. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గల్లీ గల్లీ తిరిగి గంగానది దగ్గరికి మేం వెళ్తే గుంపులో గోవింద అన్నట్టు మాతో పాటు వచ్చిన బ్రదర్స్ ఎటు వెళ్ళారో మేం వెతుకుతూ ఉంటే ఇదిగో ఈ అంకుల్ మాత్రం వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఫోన్నే చూస్తుండు. యాక్చువల్లీ దిస్ ఈస్ ద హైలైట్ ఆఫ్ మై ట్రిప్, బోటింగ్ ఆన్ గంగా డ్యూరింగ్ సన్ రైజ్. ఎర్లీ మార్నింగ్ ఆ గంగానది ప్రవాహాలు, ఆ పడవలు, రకరకాల మనుషులు, చల్లని గాలి, అబ్బబ్బా ఇది కదరా లైఫ్ అంటే. ఇక్కడ కూర్చొని చూస్తుంటే ప్రాబ్లమ్స్, స్ట్రెస్సెస్ అన్నీ మాయమవుతాయి. ఇదే పీస్ థెరపీ అంటే. ఈ కాశీ యాత్ర వల్ల కొత్త పరిచయాలు, ఫన్ మూమెంట్స్, నిజంగా చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నా. అందరం ఒక పడవ మాట్లాడి గంగానది లోపలికి వెళ్తూ ఆ డివోషనల్ అండ్ పీస్ఫుల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ లోపలికి వెళ్తున్నాం. ప్రశాంతంగా లోపలికి వచ్చేసాం. నీళ్లు చల్లగా ఉన్నాయి కానీ హార్ట్లో ఒక వామ్ ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఎలాగైనా ముక్కు తీర్చుకోవాలన్న డిటర్మినేషన్ వచ్చింది. ఇది కేవలం స్నానం కాదు, ఇట్స్ ఏ క్లెన్స్ ఆఫ్ ద సోల్. ఈ స్నానాలతో పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గంగా స్నానం చేసి ఇక్కడ నామాలు వేయించుకోవడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ కనెక్టింగ్ టు డివైన్ ఎనర్జీ. అక్కడి నుంచి స్నానం చేసుకొని ఘాట్స్ని చూడడానికి పోతున్నాం. ఒక్కో ఘాట్కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలా ఈ అలల మీద వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇగో కనిపించేదే మణికర్ణికా ఘాట్. జీవితంలో ఒక సమయంలో మనం పుట్టాం, మరొక సమయంలో వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయే క్షణం ఈ ఘాట్లో ఒక పుణ్యంలాగా మారిపోతుంది. ఇక్కడ శివుని యొక్క కుండలం పడింది అని పురాణాల్లో చెప్పారు.
మనకున్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఒకటి. చాలా ప్రశాంతంగా ఈ కాశీ విశ్వనాథేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాను. ఏం పుణ్యం చేసుకున్నానో కానీ మహాశివరాత్రి నాడు ఈ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. దిస్ కాశీ యాత్ర విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. ఇక్కడ గడిపిన ప్రతి క్షణం నాకు కొత్తగా ఆలోచించే విధానాన్ని నేర్పింది. I came for darshan but I found the direction. If you really like these visuals and journey, please like, share and subscribe. Om Namah Shivaya.